ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరగబోతున్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో పాలనా పరంగా 28 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, రాష్ట్ర అభివృద్ధి పనుల పురోగతిని సీఎం ఏఐసీసీ అధిష్టానానికి వివరించనున్నారు. అలాగే రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్ ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రం ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ముఖ్యమంత్రి విడివిడిగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీకి బయలుదేరారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం ఢిల్లీలో జరగబోతున్నటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు, అలాగే పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖార్గే, అలాగే రాహుల్ గాంధీతో విడివిడిగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధ్యాహ్నం 3 గంటలకి ఈ రోజు ఏదైతే ఇందిరా భవన్ లో జరగబోతున్న సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీ మెంబర్స్ అంతా కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ భేటీలో అంటే ఇతర రాజకీయ అంశాలతో పాటు కేంద్రం తీసుకువస్తున్న 33% రిజర్వేషన్ కి సంబంధించిన అంశం పైన కూడా ఈ రోజు ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల కు సంబంధించి ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే ఇటు కేంద్రం 50% తీసుకువస్తూ నిర్ణయం తీసుకోవడము, నియోజకవర్గాలలో అంటే 50% సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీటి ఆధారంగా ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు, ఇతర అంశాలపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా 3 రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏదైతే 3 రోజులు ప్రత్యేకంగా 16, 17, 18 3 తేదీల్లో పెడుతున్న ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుల పైన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి, ఇంకా ప్రభుత్వానికి నుంచి ఎటువంటి విషయాలను అంటే ఈ బిల్లులో ఇంకా ఎటువంటి అంశాలను పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళా బిల్లు ఏ విధంగా తీసుకొస్తున్నారు, రిజర్వేషన్లకు సంబంధించిన నియోజకవర్గాలలో శాశ్వత ప్రాతిపదికన వాళ్ళ రిజర్వేషన్ ఉంటుందా, లేదంటే రోస్టరీ విధానం ద్వారా ఉంటుందా, లేదంటే వాళ్ళకి రొటేషన్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేస్తారన్న దానిపైన కూడా ఇప్పటికే కేంద్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో మరి ఈ 3 రోజుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన స్టాండ్ పైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు దీని ద్వారా కొంత నష్టం వాటిల్లుతుంది అనేది కూడా ఆయన గత అనేక సందర్భాల్లో కూడా చెప్తూ వచ్చారు. సో ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్రం ఏదైతే 50% పెంచుతూ తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ఏదైతే నిష్పత్తి అమలవుతుందో అదే నిష్పత్తి భవిష్యత్తులో కూడా అమలవుతుంది అనేది కూడా కేంద్రం కొంత చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశం పైన కూడా చర్చించేందుకు కొంత ఆసక్తి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ మహిళా రిజర్వేషన్లు, పార్లమెంటు 3 రోజుల సమావేశాలు, ఇతర అంశాలతోటి కూడా ఈరోజు మధ్యాహ్నం ఈ సిడబ్ల్యూసీ సమావేశం అయితే కొనసాగనుంది. దీనికి ఇప్పటికే అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా సిడబ్ల్యూసీ దేశవ్యాప్తంగా ఉన్న సిడబ్ల్యూసీ సభ్యులంతా కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి 12 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరా భవన్ లో జరిగే ఈ సిడబ్ల్యూసీ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. రైట్, థ్యాంక్ యూ గోపి.